ఇక సిద్దిపేట జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలలో 8,86,560 మంది ఓటర్లు ఉన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా 1,132 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,132 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా ఎన్నికల అధికారులు సంగారెడ్డి జిల్లాలో మొత్తం నియోజకవర్గాలలో 1,560 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలలో జిల్లా వ్యాప్తంగా 1,560 పోలింగ్ స్టేషన్లు ఉండగా మెదక్ జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో 4,87,400 ఓటర్లు ఉండగా 576 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో 4,87,400 ఓటర్లు, జిల్లా వ్యాప్తంగా 576 పోలింగ్ స్టేషన్స్ను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలలో 8,86,560 ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,132 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలలో ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,560 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో 4,87,400 ఓటర్లు ఉండగా 576 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 5 నియోజకవర్గాలలో ఇక సిద్దిపేట జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందజేస్తారు. రాజు, చెప్పండి. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఘట్టం చివరి అంశానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచే సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అంతా కూడా అందజేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. విజువల్స్ క్లియర్ గా చూసుకోవచ్చు. మనం సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారికి సంబంధించినటువంటి ఇక్కడ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తా ఉన్నది. మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం కల్లా వీళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్లకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,335 పోలింగ్ కేంద్రాలు ఉంటే 27,45,463 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా సిబ్బంది సంబంధించి 15,030 మంది సిబ్బంది పాల్గొనున్నారు. ఒక్క పోలింగ్ స్టేషన్ లో పిఓ ఒకరు, ఏపీఓ ఒకరు, ఓపీఓ 4, అట్లే 2 పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు. మొత్తానికి 15,030 మంది ఆ పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొనే అవకాశం ఉంది. అయితే రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ఉంటుంది. తర్వాత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ పోలింగ్ అయితే కొనసాగుతుంది. సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో తర్వాత అటువంటి ప్రాంతాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఆ సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 3 అంచెల వ్యవస్థ ఆ కేంద్ర బలగాలను తీసుకొచ్చి కూడా భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టంగా ఎన్నికలు నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు 11-12 గంటల వరకు 1 గంట వరకు సిబ్బందికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా పంపించే అవకాశం ఉంది. 1-2 తర్వాత పోలింగ్ కేంద్రాలకు బస్సుల ద్వారా వాళ్ళు సిబ్బంది అంతా కూడా పంపించే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ అటు కలెక్టర్, ఇటు పోలీస్ కమిషనర్లు మొత్తానికి ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఖచ్చితంగా చాలా పారదర్శకంగా నిర్వహించే కోణంలో అయితే వాళ్ళ సిబ్బందికి అయితే పూర్తి స్థాయిలో చెప్పినట్టుగా కనిపిస్తా ఉన్నది. అయితే
ఈ రాత్రికి సంబంధించినటువంటి మద్యం, డబ్బు అలాంటివి ఎటువంటివి కూడా సరఫరా చేయకుండా తర్వాత పంచకుండా ఎన్నికలంతా పూర్తిగా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా ప్రతి 3 జిల్లాలకు సంబంధించి అటు సిద్దిపేట, మెదక్, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కొన్ని మోడల్ పోలింగ్ కేంద్రాల తర్వాత మహిళా పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా డిజేబుల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళా పోలింగ్ కేంద్రాలు మహిళలు నిర్వహిస్తారు. అదేవిధంగా మోడల్ కేంద్రాలు కొన్ని ఇది ఎలక్షన్ లో అయితే అందరూ పండుగ వాతావరణంలో ఓటు హక్కును వినియోగించిన విధంగా అందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ కు వచ్చే విధంగా వారికి అవగాహన కల్పిస్తా ఉన్నారు. మొత్తంగా ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే విధంగా కూడా ఈ వారం రోజుల నుంచి వాళ్ళు జిల్లా కలెక్టర్ వారికి యువతకు కావచ్చు, తర్వాత ఓటర్లకు కావచ్చు అవగాహన కల్పిస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈసారి పోయినసారి కంటే ఎక్కువ పోలింగ్ అయ్యే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. అయితే ఇబ్బందులు కలగకుండా గత 2-3 రోజులుగా పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి టాయిలెట్లకు సంబంధించి తర్వాత అక్కడ ఉన్నటువంటి కరెంటుకు సంబంధించినటువంటి స్విచ్ల ఏర్పాట్లు మొత్తంగా చూస్తా వస్తా ఉన్నారు. ఏది ఏమైనా సజావుగా చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఇక్కడైతే చర్యలు తీసుకుంటా ఉన్నారు. అటువంటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. మహిళలకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తా ఉన్నారు. రేపు ఉదయం 5 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. తర్వాత 5 తర్వాత అన్ని కూడా అంటే సిద్దిపేటలోని ఇందూరు కాలేజీకి ఈవీఎంలను తరలించే అవకాశం ఉంది. అదేవిధంగా సంగారెడ్డికి తర్వాత మెదక్ సంబంధించినటువంటి అవైతేనేమో గీతం యూనివర్సిటీకి పంపించే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తానికి అధికారులు తర్వాత పోలీసు సిబ్బంది సమన్వయంతో ఈ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అటు కేంద్ర బలగాలను తీసుకొని ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.